సో నిన్న వినాయక చవితి పండగకి వేసుకున్న డ్రెస్ ఇదే అండి. హర్షి హర్షి ఇప్పుడే వచ్చింది డామ్ నుంచి. సో బెల్లం కుడుముల కోసం బెల్లం తీసుకుంటాను, దాదాపు ఒక కప్పు. అక్కడ ఒక మందారం బ్లూమ్ అయింది నా మధ్యాహ్నమే, అది కోసుకొచ్చి దేవుడు నువ్వే పెడదు సరేనా, నేను పూజకు లేవు కదా. నానబెట్టిన పచ్చనిపప్పు కూడా వేసేస్తున్నా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. సో అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారండి? మేమైతే బాగా చేసుకున్నాము. వినాయకుడు విగ్రహం అయితే ముందు రోజే తీసుకొచ్చేసామండి. ఇంకా ఇది వినాయక చవితి రోజు అన్నమాట. ఇంకా పొద్దునే లేచి ముగ్గులు అయితే వేసేసాము, ఏదో లైట్గా, మరీ భారీగా కాదు, తెలిసిన వాటిల్లోనే అలాగా సర్దేయడం అంతే. చూస్తున్నారు కదా, స్మాల్ టు మీడియం సైజు ముగ్గు ఏదో అలా వేసి సర్దేశాను. ఇంకా ఇవి మమ్స్ అన్నమాట. అదే అండి, మనం చామంతులు అంటాం కదా, ఇక్కడ ఇంకా ఫాల్ సీజన్ కదా, మమ్స్ ఎక్కువ దొరుకుతాయి. సో అవి ఒక 2 తీసుకొచ్చేసాము లోకల్ నర్సరీ నుంచి. గుమ్మం ముందు చూడడానికి బాగుంటాయి, ఇక్కడ వాళ్ళు ఇంకా బాగా డెకరేట్ చేస్తారు. అది కాకుండా మనకు పూజలకు పునస్కారాలకు పనికి వస్తుంది కదా అని, స్వామి కార్యం స్వకార్యం 2 కవర్ అయిపోతాయి. సో పనిలో పనిగా మా బ్యాక్ యార్డ్లో, అదే అండి పెరట్లో కూడా ఒక చిన్న సైజు ముగ్గులు ఏదో వేసాను. వడల కోసం బొబ్బర్లు అండి, అదే అలసందలు అంటాం కదా, అది నానబెడుతున్నాను ఇక్కడ. సో బెల్లం కుడుముల కోసం బెల్లం తీసుకుంటాను, దాదాపు ఒక కప్పు. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తా, కొద్దిగా అంటే కొద్దిగానే, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత పాకం రావడం లేట్ అయిపోతుంది. మామూలుగా ఎప్పుడు పొద్దున పూట చేసేసేదాన్ని, మధ్యాహ్నం కల్లా అయిపోయేది. కానీ ఈసారి ఆల్రెడీ సెలవులు చాలా వాడేసుకున్నాను కదా, సో వాళ్ళు లీవ్ పెట్టడం కుదరలేదు. అండ్ కిడ్స్కి స్కూల్ ఉంది పైగా మురారికి. సో అందుకనే సాయంత్రంగా చేసుకుంటున్నామండి ఈ సంవత్సరం వినాయక చవితి. పొద్దునైతే దీపారాధన చేసి మామూలు పూజ చేశాను, బట్ వినాయక వ్రతకల్పము ఈవినింగ్ చేసుకుంటున్నాము. సో అందుకనే ఇప్పుడు మొదలెట్టాను అన్నమాట. అరౌండ్ 4-5 అవుతోంది. సో బెల్లం కుడుములకి యాలకుల పొడి కావాలి కదా, సో అందుకని యాలకులు దంచుకుంటున్నాను. సో పొట్టు అయితే ఇలాగా టీ బాక్స్లో యాడ్ చేస్తాను. సీడ్స్ పొడి చేసి మాత్రమే వంటకాల్లో యాడ్ చేస్తాను. ఓకే, సో ఇందులో వేసేద్దాం. సో ఇంకా తీగ పక్కన రాలేదు, కాసేపు కుక్ చేద్దాం, బాయిల్ చేద్దాం. ఈ లోపల ఇందులో యాక్చువల్లీ ఉండ్రాలు చేద్దాం అనుకున్నాను కదా, ఇప్పుడు కేసరి చేసేస్తున్నాను. ఎందుకంటే పచ్చెనగపప్పు ఇంకా నానలేదు, సో కాసేపు ఇది లాస్ట్లో కూడా చేద్దాము అని. సో ఇందులోకి దాదాపు 1 కప్పు గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేస్తున్నానండి. ఈ కుడుముల్లోకి పూర్ణం కోసము ప్లెయిన్గా కాకుండా కోకోనట్ యాడ్ చేసా. ఇదిగా నెయ్యి, ఇంక ఈ లోపల జీడిపప్పు వేగిపోయింది, ద్రాక్ష వేసుకుందాం, ఎండు ద్రాక్ష. సో ఇది స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఆరితే సెట్ అయిపోతుంది. ఇంకా దీనికి రవ్వ యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ చేస్తున్నదైతే రవ్వ కేసరి అండి, డిజర్ట్ లాగా. మామూలుగా బెల్లం పొంగల్ చేస్తాం కదా, ఈసారి రవ్వ కేసరి చేద్దాము అని. అమ్మ చేయి కావుతుంది, ఏదైనా క్లాత్ తీసుకున్నాం. కాసేపు వరకు అయితే ఓకే, కానీ ఎక్కువసేపు అంటే కష్టం. ఓకే, ఇది ఇట్లా కాసేపు. సో ఇది అయిపోయింది, ఆపేసేయచ్చు. అలాగే హీట్ మీద పెడితే ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఇది కాసేపు వేగనిద్దాం. ఈ లోపల వేగిపోయింది. సో దీనికి వాటర్ యాడ్ చేసేద్దాం. 1 కప్పు రవ్వకి దాదాపు 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం హై ఫ్లేమ్లో పెడుతున్నాను. కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ షుగర్ యాడ్ చేస్తాను. దీంట్లోకి లోపల యాలకుల పొడి యాజ్ యూజువల్.
యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం. ఇంతకీ చెప్పలేదు కదా, వెనకాల గిన్నెలో ఉన్నది నెయ్యి ప్రిపరేషన్ అండి. ఇలాగే బెల్లం కుడుములు కూడా యాడ్ చేసేద్దాం. ఇందాక యాడ్ చేయడం మర్చిపోయి వేసి ఇంకేది చూద్దాం దీని సంగతి ఏమైంది. ఓకే, ఇంకొంచెం చల్లారాలి ఇది. రవ్వ ఇలాగా ఉడికిపోయాక ఆల్మోస్ట్ ఇందులో 1 కప్పు చక్కెర పోస్తున్నా. 1.5 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే 1 కప్ వేస్తాను యూజువల్గా. బెల్లం అయిపోయింది, ఇండియన్ షాప్లో తేవడం మర్చిపోయాను. ఉన్న బెల్లం అయితే పూర్ణం కుడుములకు వాడేసాను. కావాలంటే ఇంకో 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుంకుమ పువ్వు కొంచెం యాడ్ చేద్దాం. యాక్చువల్లీ దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసి కూడా వేయచ్చండి. నేనైతే అలాగే వేసేస్తున్నా. మనకేం కలర్ ఇంపార్టెంట్ కాదు కదా, పైగా టైం క్రంచ్ ఉన్నప్పుడు అంతే. ఇలా ఉండగానే టర్న్ ఆఫ్ చేసుకుంటాను, ఎలాగో దగ్గర పడిపోతుంది. సో ఇది రెడీ. ఇంకా ఉండ్రాళ్ళకి అండ్ ఈ మోదక్కి బియ్యం పిండి కావాలి కదా, అది ప్రిపేర్ చేసుకుంటే సగం అయిపోయినట్టు. ఓకే, సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను ఒక సైడ్కి. అండ్ ఇది కూడా సో తీసేద్దాము, చల్లారుతుంది. సో ఉండ్రాళ్ళ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో గిన్నెలో కొద్దిగా నెయ్యి తీసుకొని అది వేడయ్యాక నానబెట్టుకున్న పచ్చెనగపప్పు యాడ్ చేశాను. సో నెయ్యి వేడికింది, జీలకర్ర వేసేద్దాం. అలాగే నానబెట్టిన పచ్చెనగపప్పు కూడా వేసేస్తున్నా. సో వేగిన తర్వాత దీనికి 3 కప్పుల వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే 1 కప్పు రవ్వ తీసుకుందామని. ఇంకా సాల్ట్, ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసి పొంగు రానిద్దాం. ఇంకా ఇంకో గిన్నె తీసుకొని దీంట్లో రవ్వ వేయించుకుందాము, బియ్యపు రవ్వ. కప్పు బియ్యం రవ్వ వేస్తున్నాను. సో డిన్నర్ కోసం బిస్బేళాబాద్ చేద్దామని. ఓకే, సో ఇది వేసేద్దాం. సో వేస్తున్నా, సరిగ్గా ఉంటే సరిపోతుంది. రవ్వ యాడ్ చేసి ఒక మిక్స్ చేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా దీంట్లో మనము మోదకాలకు కావాల్సిన బియ్య పిండి ప్రిపేర్ చేసుకుందాము. ఈ లోపల నాకు డిన్నర్కి బిస్బేళాబాద్కి అన్నం పప్పు మిక్చర్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. సో పసుపు వేసి పెట్టేస్తున్నాను కుక్కర్లో. సో ఇక్కడ బియ్యపిండి ప్రిపేర్ చేసుకుందాం. ఈ లోపల వాటర్ తెస్తాను వేడి చేసుకోవడానికి. సో 1 కప్పు వాటర్ యాడ్ చేసి వేడయ్యాక ఇది మనం బాల్స్ చేసేసుకున్నాము. పూర్ణం కుడుములకి చల్లారిపోయింది. సో చల్లారిన పూర్ణాన్ని బాల్స్ లాగా చేస్తున్నానండి, చిన్న చిన్న బాల్స్ లాగా. పూర్ణం కుడుముల్లోకి స్టఫింగ్ లాగా. కొందరు కజ్జికాయల్లాగా చేస్తారు, కొందరు మోదకాల్లాగా చేస్తారు కదా. సైడు యూజువల్గా అయితే కజ్జికాయల్లాగే చేస్తారండి, ముట్టిల్లాగా పూర్ణం కుడుముల్ని. నేను ఈసారి మోదకాల్లాగా చేద్దామని ఫస్ట్ టైం ట్రయింగ్. అండ్ ఇక్కడైతే అలసందల్ని మిక్సీ పట్టుకుంటున్నాను వడలకి. కొద్దిగా జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వేసి సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. నైవేద్యం వరకు కొన్ని వడలు వేసుకున్నాము, ఆనియన్స్ అవేమి యాడ్ చేయకుండా. తర్వాత మేము తినడానికి తర్వాత యాడ్ చేసుకున్నాము. పూర్ణం కుడుముల కోసం డవ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. 1 కప్పు వాటర్ వేడి చేసి దానిలోకి 1.5 కప్పు దాకా బియ్య పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసి దాన్నే బాగా మిక్స్ చేసుకుంటే బాగా మంచి డవ్ ఫామ్ అవుతుంది. దాన్నే ఇక్కడ పూర్ణం కుడుముల కోసం యూస్ చేస్తున్నాను. మర్చిపోయాను, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా ఉప్పు అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి.
మెజర్మెంట్స్ వచ్చి 1 కప్పు వాటర్‌కి 1-1 ½ కప్పు బియ్యపిండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి. నేనిక్కడ పూర్ణము చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాను కదా! సో, దానికి తగినట్టు ఈ బియ్యపిండి బాల్స్ కూడా చేసుకుంటున్నాను. ఇలాగ చేత్తో ఫ్లాటెన్ చేసి ఇంకా పూర్ణం పెట్టి ఎయిదర్ ముట్టిలాగన్నా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మోదకాల్లాగా చేస్తున్నాను. దానికి కొంచెం ఫోర్క్ అది కూడా యూజ్ చేస్తున్నాను. ఏదో కొంచెం క్రియేటివిటీ అంతే. ఇప్పుడైతే మార్కెట్‌లో అచ్చులు బానే దొరుకుతున్నాయి కదా! వాటితో చేసేయొచ్చు. నా దగ్గరైతే మోదకం అచ్చులు లేవు. సో, అందుకని ఇలాగా చేసి ఫోర్క్‌తో లైన్స్ లాగా పెడుతున్నానన్నమాట. సో, ఔటర్ బియ్యపిండి కవరింగు ఎంత పలచగా ఉంటే అంత టేస్టీగా ఉంటది గదా! బెల్లం కుడుములు. సో, అది కొంచెం కేర్ తీసుకోవాలి ఎక్కువ కాకుండా. ఇంకా దాని తర్వాత ఆవిరి కోసం ఇలాగ పాన్ తీసుకొని వాటరేసుకొని దాంట్లో ఈ కొలాప్సిబుల్ కొలండర్ ఉంటది చూడండి. అది పెట్టేసుకున్నానన్నమాట. దాని మీద పరిచేసుకుందాము. రౌండ్‌గా ఉంటుంది ఆయన. ఇలా ఆవిరి పట్టడానికి ఇడ్లీ కుక్కర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. కాకపోతే నేనైతే మరీ అన్ని క్వాంటిటీ లేవు కదా! ఇదైతే సరిపోద్దని ఇలా చేస్తున్నానండి. అండ్ ఇలాగ నిలబెట్టితే లిడ్ పెట్టడం కష్టమని దాని తర్వాత వాటిని కొంచెం పడుకోబెట్టాను కూడా. మూతకి తగిలి విరిగిపోతున్నాయి అని. అండ్ దెన్ అగైన్ ఉండ్రాల దగ్గరకొస్తే సో, పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట. మరీ వేడిగా లేకుండా, చల్లారిపోకుండా. సో, ఇవి ఇప్పుడు ఉండ్రాళ్ళు లాగా బాల్స్ లాగా పట్టేసామనుకోండి. సో, ఇదయిపోయింది. 13 మినిట్స్ టు 15 మినిట్స్ స్టీమింగ్ అనమాట. మన పూర్ణం కుడుములైతే రెడీ అయిపోయాయి. దీంట్లో మళ్ళీ ఇవి ఉండ్రాళ్ళు పెట్టేసేయాలి. ఓకే. ఒక 10-12 మినిట్స్ తర్వాత ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడైతే నేను ఇంకా ప్రసాదం పళ్ళెంలోకి అన్ని నైవేద్యాలు సర్దుతున్నాను. అన్నట్టు మర్చిపోయాను. ఈ లోపల నేను ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మా వారు గారెలేసేసారన్నమాట. దేవుడి వరకు, ప్రసాదం వరకు. అంటే వితౌట్ ఆనియన్ అండ్ ఆల్. సో, ఆ రకంగా నైవేద్యాలైతే రెడీ అయిపోయాయి. పూర్ణం కుడుములు, ఉండ్రాళ్ళు అండ్ చూస్తున్నారు కదా! రవ్వ కేసరి అది అండ్ దెన్ గారెలన్నమాట. మా సైడ్ అయితే అలసంద వడలంటాం మేము. ఇంకా పూజ గదికొచ్చి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను నేను. విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి పెట్టేసామన్నమాట ఆసనం మీద. మా దగ్గరైతే వినాయకుడి పత్రి అండ్ జిల్లేడు మాల విపరీతమైన ధరలబ్బా! పత్రి నమ్మరు $12 అంటే దాదాపు ₹1000 అనుకోండి. ఈ జిల్లేడు మాల చూస్తున్నారు కదా! అది $8 అన్నమాట. అంటే దాదాపు $700. అబ్బా! అనిపించింది. ఈ మొత్తం సెట్ గరికతో కలిపి అక్షరాల $23. దగ్గరగా 2000 అనుకోండి. మాకు పూజా మండపం ఉండడం వల్ల ఇలాగ పళ్ళు పాలవెల్లి కట్టినట్టు కట్టేసామన్నమాట. అలాగే మొక్కజొన్న పొత్తులు ఇలాగా వినాయకుడు విగ్రహానికి అటు సైడ్, ఇటు సైడ్ పెట్టేసాము. లక్కీగా మందారాలు బాగా పూసాయి ఈసారి. ద్వితీయ పరాధ్య శ్వేతవరాహ కల్పవస్తు మంత్రి కలిగి పరంపాదే పేపర్ విశిష్ట సకుటుంబస్య క్షేమస్థైర్య విజయాభయాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి అగవాహనాయ నమః ఊరు పూజయామి శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. 21 పత్ర పూజ. కింద మంత్రాలతో చదివి 21 రకాల పత్రాలతో పూజించాలి.
చెప్తా ఉంటే ఆ పత్రాలు పూజ. శివుడాయ నమ మాచీ పత్రం పూజయామి, గణాధిపాయ నమ బృహతీ పత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి, హరసోనవే నమ దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి, గుహా నమ దాడినీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమ దేవదారుపత్రం పూజయామి, పాలచంద్రాయ నమ మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమ సిద్ధూరపత్రం పూజయామి, శోకటన్నాయ నమ జాజిపత్రం పూజయామి, సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి, యుగవక్త్రాయ నమ శమీపత్రం పూజయామి, వినాయకాయ నమ అశ్వత్థపత్రం పూజయామి, యుగవక్త్రాయ నమ శమీపత్రం శివసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి, కపిలాయ నమ ఆర్కపత్రం పూజయామి, శ్రీ గణేశాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి. శతనామలి గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ. అయితే వినాయక చవితి మేము బాగా చేసుకున్నామండి. ఎక్సెప్ట్ హర్షి లేదు ఇంట్లో, అదొక్కటే. మిగతా అంతా గుడ్ నైస్. గట్టిపడిపోతుందేమో అనుకున్నా. దా బంగారు. సో ఇదన్నమాట మా డిన్నర్ ప్లేట్, బిస్బెల్లాబేత్ విత్ ప్రసాదాలు. ఇది నీది నాన్న, తీసుకెళ్ళు. కేసరమాల తినొచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ డే అంటే సాటర్డే, మాకు యుఎస్లో వినాయక చవితి ఫ్రైడే, సో సాటర్డే పొద్దున అన్నమాట ఇది. మేము ఫ్రైడే ఈవినింగ్ అలాగా వినాయక వ్రతం చేసుకున్నాం కదా, ఇంకా సాటర్డే ఈవినింగ్ అలాగా నిమజ్జనం చేద్దాము అని. హర్షి కూడా సాటర్డే ఈవినింగ్ అలా వస్తుంది. ఫ్రైడే నైటు వచ్చి ఉండాల్సింది, కాకపోతే తనకేదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉందని రాలేదన్నమాట. లేకుండా అంటే మాతో పాటు ఉండేది. ఇంకా అందుకనే సాటర్డే వచ్చి సండే వెళ్ళిపోయేటట్టు. ఇంకా మీరు చూసినది సాటర్డే పొద్దున అన్నమాట. ఇంకా నిర్మాల్యాలన్నీ తీసేసి ఇంకా పూజ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. ఆల్సో నైవేద్యం పెట్టాలి కదా. సాటర్డే పొద్దునకి పాయసం చేశాను అన్నమాట ప్రసాదంగా. సాయంత్రంగా అలాగా మళ్ళీ గుగ్గుళ్ళు చేద్దాము అని నిమజ్జనం అప్పటికి. సో పొద్దున పూజ అయితే అయిపోయిందన్నమాట నాది. సో నిన్న వినాయక చవితి పండగకి వేసుకున్న డ్రెస్ ఇదే అండి. నేను చెప్పాను కదా ఈవినింగ్ చేసుకున్నాము సెలవు దొరకకపోవడం వల్ల అని. సో సింపుల్గా కానీ ఇచ్చేసామన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది, ఇంకా చీర అనుకుంటే ఇంకా కష్టం అయిపోతుందని. సో ఇదండి వెరీ సింపుల్ ప్యూర్ హై క్వాలిటీ కాటన్ డ్రెస్ అన్నమాట. సమ్మర్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, కొంచెం కదరు అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది వేసుకుంటే. సో అక్కడక్కడ లైట్గా ఇలాగ ఫ్లవర్స్ బుటీస్ వచ్చున్నాయి. అండ్ ప్యాంట్ ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ప్యాంట్కి ఇలా ఉంటుంది అని. ఏదో ట్రెండీగా ఉందిలేండి. అండ్ ఇక్కడ బాటంలో కూడా పైన డ్రెస్కి ఇలా వచ్చిందనమాట ఎంబ్రాయిడరీ డిజైను. చున్నీ మాత్రం బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. చాలా ఎలిగెంట్గా ఉంది చున్నీ మాత్రము. దేనికన్నా వేసుకోవచ్చు ఈ చున్నీ. సో ఇదన్నమాట అండి నేను వేసుకున్న డ్రెస్ తాలూకు డీటెయిల్స్. ఇది కొత్త డ్రెస్ అండి, ప్యూర్ కాటన్ డ్రెస్సు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ కొన్నాను అన్నది. హోప్ మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. ప్యాంట్కే కాదు ఈ డిజైను స్లీవ్స్ కూడా వచ్చిందండి. ఇందాక చూపించడం మర్చిపోయాను నేను. హర్షి ఇప్పుడే వచ్చింది డామ్ నుంచి. రాగానే వడలు తినింది, అయిపోయింది వడ. పనా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఓకే పూజ చేసి నిమజ్జనం చేయాలి. ఫాస్ట్ డ్రెస్ వేసుకొని వచ్చేయి. ఇక్కడ చూస్తున్నది ఇంకా సాయంత్రము దీపారాధన పూజ, ఇంకా నైవేద్యంగా గుగ్గుళ్ళు పెట్టాను అన్నమాట. పొద్దున పెట్టిన పాయసం అక్కడ చూస్తున్నారు కదా కుడివైపు, ఇది గుగ్గుళ్ళు ఇప్పుడు పెట్టినవి. అక్కడ ఒక మందారం బ్లూమ్ అయింది నాన్న మధ్యాహ్నమే, అది కోసుకొచ్చి దేవుడికి పెట్టు. నువ్వే పెట్టు సరేనా, నేను పూజకు లేవు కదా, ఫాస్ట్గా వచ్చేసి డన్. ఇది చైనా పెట్టేసే నాన్న, వినాయకుడికి నువ్వే పెట్టు. పాదాల దగ్గర పెట్టు, రైట్ సైడు అటు సైడ్ పెట్టి, ఎందుకంటే ఈ పక్కన పసుపు వినాయకుడు ఉన్నాడు కదా. ఓకే నైస్. ప్రశాంతంగా దండం పెట్టుకో, అందుకే కూర్చుని అటు సైడ్ పెట్టేసాను.
నేను పట్టుకుంటాను నన్ను. మూడు గంటలు తీరా. సో ఇప్పుడు హారతి ఇచ్చాము, ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంది హర్షి కదరా. యాక్చువల్లీ పొద్దున్న నైవేద్యం పెట్టిన పాయసం కూడా ఉంది, తర్వాత తీసుకోవచ్చాము. ఓకే లెట్స్ గో. ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే వెళ్ళాలరా మెట్లు దిగేటప్పుడు కూడా. ఓకే అది బౌలా తెస్తాను, నాన్న నీళ్ళు పట్టుకొస్తాడు రా, వెయిట్ చేయండి. ఫస్ట్ పువ్వులు తీసేసేద్దాము. ఓకే పసుపు వినాయకుడిని కూడా పెట్టి జాగ్రత్తగా తీసుకొని ప్లేట్ కింద పెట్టేయండి. ప్లేట్ కింద పెట్టి ఆయన తీసుకోవాలి. ఓకే గుడ్. పడుకోబెట్టండి. స్లీప్ అని కదా, అలా ఉంటేనే తొందరగా ఎకో ఫ్రెండ్లీ కదా. గణేశుడు లేక మూసిపోయింది చూడండి మా మండపము. సో నిర్మాల్యాల కోసం వచ్చాను. యాక్చువల్లీ చెట్టు మొదట్లో అట్లా యాడ్ చేద్దామని. నాన్న ఇదిగో ఇవి చెట్టు మొదళ్ళలో వేసేయండి నాన్న. ఇద్దరు ఏదైనా ఒక చెట్టు లేదా 2 చెట్లు మీ ఇష్టం వేసేసే. అన్నవే వేసే ఏమి తేరా అన్ని చెట్లలో ఆడ. దానికి పెడతావు ఆ చెట్టుకి. ఓకే మీ ఇష్టం. అవి జస్ట్ బయోడిగ్రేడ్ అయిపోతాయి కదా, అక్కడైతే తొక్కం కదా, మామూలు తొక్కని ప్లేసుల్లో ఏమంటారు. అందుకే జస్ట్ అలా పోసేసే నాన్న, అంతే. దట్స్ ఇట్. గుడ్ జాబ్. ఓకే చెప్పండి. గణపతి బాప్ప మోరియా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు ఆయన. అది సో నేను ఎంత ట్రై చేసినా కొంచెం లెంతీగానే వచ్చిందండి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching. Take care. Bye.